మీరిప్పుడు వాడుతున్న కంప్యూటర్ అయినా, ఆడుతున్న ఎక్స్బాక్స్ అయినా, లేదా ఆఫీస్లో రోజూ వాడే ఎంఎస్ వర్డ్ అయినా, వీటన్నింటి వెనుక ఉన్న ఒకే ఒక్క పేరు మైక్రోసాఫ్ట్. ఈరోజు మన తెలుగు వ్యక్తి సత్య నడెల్లా చేతుల్లో ప్రపంచంలోనే టాప్ కంపెనీగా ఉన్న మైక్రోసాఫ్ట్ ఒకప్పుడు 2 కాలేజ్ డ్రాపౌట్స్ ఒక చిన్న గ్యారేజ్లు మొదలుపెట్టారు. అసలు ఒక చిన్న రూమ్ నుండి $3 ట్రిలియన్ సామ్రాజ్యంగా ఎలా మారింది? మధ్యలో యాపిల్, గూగుల్ దెబ్బకు కనుమరుగయ్యే పరిస్థితి నుండి మళ్లీ నంబర్ 1 పొజిషన్కి ఎలా చేరుకుంది? లెట్స్ బిగిన్. గరాజ్ టు రెవల్యూషన్. 1970లో కంప్యూటర్స్ అంటే ఒక పెద్ద గది సైజులో ఉండేవి. వాటిని కేవలం సైంటిస్టులు మాత్రమే వాడేవారు. అప్పుడే బిల్ గేట్స్ మరియు అతని స్నేహితుడు పాల్ ఆలన్కి ఒక గొప్ప ఆలోచన వచ్చింది. ప్రతి ఇంట్లో ప్రతి టేబుల్ మీద ఒక కంప్యూటర్ ఉండాలి అని వారు కలలు కన్నారు. 1975లో ఆల్టైర్ 8800 అనే ఒక మినీ కంప్యూటర్ రిలీజ్ అయింది. కానీ దానికి ప్రాణం పోసే సాఫ్ట్వేర్ లేదు. అప్పుడు బిల్ గేట్స్, పాల్ ఆలన్ కలిసి రాత్రి పగలు కష్టపడి బేసిక్ అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని రాశారు. ఇది వారి మొదటి సక్సెస్. ఆ సక్సెస్తోనే 1975 ఏప్రిల్ 4న వారు ఒక కొత్త అడుగు వేశారు. అదే మైక్రోసాఫ్ట్ అనే కంపెనీని స్థాపించడం. ఇక్కడి నుంచే టెక్ ప్రపంచంలో ఒక కొత్త శకం మొదలైంది. ద బిగ్ డీల్. ఐబిఎం మాస్టర్ స్ట్రోక్. 1980లో మైక్రోసాఫ్ట్ తలరాతను మార్చే ఒక సంఘటన జరిగింది. అప్పట్లో కంప్యూటర్ రంగంలో రారాజు అయిన ఐబిఎం పర్సనల్ కంప్యూటర్ను తేవాలనుకుంది. కానీ వారి దగ్గర ఓఎస్ లేదు. వాళ్లు బిల్ గేట్స్ దగ్గరికి వచ్చారు. అప్పటికీ బిల్ గేట్స్ దగ్గర కూడా ఓఎస్ లేదు. కానీ ఆయన ఒక మాస్టర్ మైండ్. వెంటనే వేరే వాళ్ల దగ్గర ఉన్న క్యూడాస్ని $50,000లకు కొనేసి దానికి MS-DOS అని పేరు మార్చి ఐబిఎంకి ఇచ్చాడు. ఇక్కడే బిల్ గేట్స్ ఒక తెలివైన కండిషన్ పెట్టాడు. ఈ సాఫ్ట్వేర్కి ఓనర్ని నేనే, మీకు కేవలం లైసెన్స్ మాత్రమే ఇస్తున్నాను అన్నాడు. దీనివల్ల తర్వాత ఏ కంపెనీ కంప్యూటర్ తయారు చేసినా మైక్రోసాఫ్ట్కి డబ్బులు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది బిజినెస్ చరిత్రలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ డీల్స్. మైక్రోసాఫ్ట్ రాత్రికి రాత్రే కోటేశ్వరులయ్యారు. MS-DOS అనేది కేవలం అక్షరాలతో కూడిన బ్లాక్ స్క్రీన్. సామాన్యులకు అది వాడటం కష్టం. దాన్ని మార్చడానికి 1985లో మైక్రోసాఫ్ట్ విండోస్ 1.0ని రిలీజ్ చేసింది. ఆ తర్వాత 1990లో వచ్చిన విండోస్ 3.0 మరియు MS ఆఫీస్ ప్రపంచాన్ని ఊపేశాయి. ఇక 1995లో రిలీజ్ అయిన విండోస్ 95 అయితే ఒక పెద్ద సెన్సేషన్. ఆ రోజు లాంచ్ ఈవెంట్లో మైక్రోసాఫ్ట్ సెలబ్రేషన్స్ మామూలుగా లేవు. స్టార్ట్ బటన్ పరిచయమైంది ఇక్కడే. ఇప్పుడు మనం వాడుతున్న మౌస్ క్లిక్స్ అన్నీ ఇక్కడ్నించే వచ్చాయి. 1990ల చివరి నాటికి ప్రపంచంలోని 90% కంప్యూటర్లలో విండోస్ మాత్రమే ఉండేది. ప్రపంచమంతా మైక్రోసాఫ్ట్ గుప్పిట్లోకి వచ్చేసింది. దీనివల్ల కేవలం 39 ఏళ్ల వయసుకే బిల్ గేట్స్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా, రిచెస్ట్ మ్యాన్గా నిలిచాడు. కాలం మారుతుంది, టెక్నాలజీ కూడా ఫాస్ట్గా మారుతూ వచ్చింది. కానీ మైక్రోసాఫ్ట్కి ఒక బ్యాడ్ టైం ముందుండి అని ఎవరూ ఊహించలేదు. 2000లో బిల్ గేట్స్ CEO పదవి నుండి తప్పుకుని తన స్నేహితుడు స్టీవ్ బాల్మర్కి ఆ బాధ్యతలు అప్పగించాడు. స్టీవ్ బాల్మర్ కాలంలో మైక్రోసాఫ్ట్ చాలా పెద్ద తప్పులు చేసింది. కొత్త ట్రెండ్స్ని పట్టుకోలేకపోయింది. ఒక పక్క స్టీవ్ జాబ్స్ యాపిల్ ఐఫోన్తో మొబైల్ ప్రపంచాన్ని మారుస్తుంటే, మరోపక్క గూగుల్ ఇంటర్నెట్ని శాసిస్తుంటే మైక్రోసాఫ్ట్ వెనకబడిపోయింది. బాల్మర్ ఎంత ప్రయత్నించినా కంపెనీ ఆగిపోయింది. వాళ్లు తెచ్చిన విండోస్ ఫోన్ అట్టర్ ఫ్లాప్ అయింది. విండోస్ విస్తా మరియు విండోస్ 8 జనాలకు అసలు నచ్చలేదు. మైక్రోసాఫ్ట్ పని అయిపోయింది, అదొక ముసలి కంపెనీ అని అందరూ అనుకున్నారు. 2014లో మైక్రోసాఫ్ట్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉన్న సమయంలో మన తెలుగువాడు సత్య నాదెల్లా CEOగా వచ్చారు. హిట్ రిఫ్రెష్ అనే కాన్సెప్ట్తో కల్చరే మార్చేశాడు. విండోస్ పైనే ఆధారపడటం మానేసి అజూర్ క్లౌడ్ కంప్యూటింగ్ పైన ఫోకస్ చేశాడు. పాత శత్రువులు అయిన యాపిల్ మరియు లినక్స్తో స్నేహం చేశాడు. మొబైల్ ఫోన్ల పిచ్చి వదిలేసి సాఫ్ట్వేర్ సేవల మీద దృష్టి పెట్టాడు. సత్య నాదెల్లా విజన్ ఎంతలా వర్కౌట్ అయిందంటే ఆయన వచ్చిన 10 ఏళ్లలో మైక్రోసాఫ్ట్ షేర్ వాల్యూ ఆకాశాన్ని తాకింది. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా మళ్లీ అవతరించింది. ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం.
ఇక్కడ కూడా మైక్రోసాఫ్ట్దే పైచేయి. ఎవరూ ఊహించని విధంగా చాట్ జీపీటీని తయారు చేసిన ఓపెన్ ఏఐలో బిలియన్ల డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. ఇప్పుడు ఏఐ కోపైలట్ రూపంలో మన ముందుంది, మనకి అసిస్టెంట్గా మారింది. అంతేకాదు, యాక్టివిజన్ బ్లిజర్డ్ని కొనుగోలు చేసి గేమింగ్ రంగంలో కూడా రారాజుగా మారింది. ఒక గ్యారేజ్లో 2 కుర్రాళ్లతో మొదలైన మైక్రోసాఫ్ట్ పర్సనల్ కంప్యూటర్ల యుగాన్ని సృష్టించింది. మొబైల్ యుగంలో తడబడిన క్లౌడ్ మరియు ఏఐ యుగంలో మళ్లీ శిఖరాగ్రానికి చేరుకుంది. ఇది మైక్రోసాఫ్ట్ ప్రయాణం. మైక్రోసాఫ్ట్ ప్రాడక్ట్స్లో మీకు బాగా నచ్చినదేంటో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఏఐ ప్రొడక్షన్ యూనివర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీక్షించినందుకు ధన్యవాదాలు. ఏఐ ప్రొడక్షన్ యూనివర్స్.